అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈ వీడియో ద్వారా మీ ముందరికి రావడం ఏమన్నా అసలు ప్రకాశం జిల్లాలో అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సయ్యద్ అలీ గారి అబ్బాయి తౌషీక్ 11 ఏళ్ల బాలుడు సింగరాయకొండ మురిగుంటపాడులోని చైతన్య నవోదయ హాస్టల్లో చదువుకుంటున్నాడు. అక్కడ పనిచేస్తున్న వార్డెన్ 3 నెలల నుండి ఇబ్బంది పెడుతుంటే అక్కడున్న ప్రిన్సిపాల్కి కంప్లైంట్ కూడా 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు ప్రిన్సిపాల్ గారు తీసుకోలేదు. అదేవిధంగా 14వ తేదీ 2వ నెల 2026 నాడు సాయంత్రం 5 గంటలకు బాబు తన నాన్నతో మాట్లాడుతూ, నాన్న నేను బాగున్నాను, బాగా చదువుకుంటున్నాను అన్న బాలుడు చనిపోయాడంటే ఆ బాలుడు ఎలా చనిపోయాడని మేము ప్రశ్నిస్తున్నాము. అక్కడ వార్డెన్ ఆ బాబును కొట్టడం జరిగింది, గొంతు పిసకడం జరిగింది. కానీ ఈ విధంగా కొట్టిన తర్వాత, గొంతు పిసికిన తర్వాత బాలుడు చనిపోయాడు అనే అనుమానం ప్రజలకు వస్తుందని, వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుందని ఉరివేసి ఆ ఉరికి వేలాడదీయడం జరిగింది. కానీ వారి తల్లిదండ్రులు ఏ విధంగా రోడ్డు పైన బైఠాయించి సొమ్మసిల్లి పడిపోయినారో, పండుకున్నారో, వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నదో తల్లిదండ్రులకే తెలుసు అంటారు. అయ్యా నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల ఆవేదన మీకు అర్థం కాదా? నవోదయ హాస్టల్లో చంపేసిన తౌషీక్ అనే 11 ఏళ్ల బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులకు పోయి, అయ్యా మా బాలుడిని ఈ విధంగా చంపేసినారు అని కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు నవోదయ హాస్టల్ వారికి పత్తాసు పలికి వారికే సపోర్ట్ చేస్తుండడం చాలా సిగ్గుచేటు, ఆశ్చర్యానికి కలగవేస్తున్నది. ఎందుకంటే పోలీసులు న్యాయబద్ధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎవరైతే ఆ బాలుడి మరణానికి కారణమయ్యారో ఆ బాలుడి తల్లిదండ్రులకు, ఆ బాలుడికి న్యాయం చేసే బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఉన్నది. కానీ ఈ విధంగా ఆ హాస్టల్ వారికి మద్దతు పలుకుతూ సపోర్టు ఇస్తూ ఉండడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇంకొక ఇష్యూ అన్నమయ్య జిల్లాలో జరిగింది. మదనపల్లి పట్టణంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కిపెట్టిన సంఘటన. అది కూడా మానవత్వానికి కళంకం. మానవత్వం ఎటుపోతున్నది?
7 ఏళ్ల బాలిక అంటే ఆశ్చర్యాన్ని కలిగివేస్తుంది. నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ 7 సంవత్సరాల వయసు అండి. సోమవారం నాడు అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కడం అంటే ఒక సామాన్య విషయం కాదు. సోమవారం నాడు అదృశ్యమైనదని కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎస్పీ ధీరజ్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారి చొరవతో సిఐ మొహమ్మద్ రఫీ గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆ బాలికను ఏదైతే అదృశ్యమైందో ఆ బాలికను విస్తృతంగా గాలింపు చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా తెలుస్తుంది ఏమిటంటే నిందితుడైన కులవర్ధన్ అనే నిందితుడు ఆ బాలికవి ఈ విధంగా దారుణంగా కొట్టి చంపేసి డ్రమ్ములో కుక్కడం అనేది ఎటు పోతుంది సమాజం? ఏం చేయదలుచుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ని? మానవత్వం మంటలో కలిగిపోతున్నది. ఆ తర్వాత పోలీసులు నిర్ధారించేమిటంటే డ్రమ్ములకు కుక్కిపెట్టిన తర్వాత ఆ బాలిక చనిపోయింది. ఆ బాలిక హత్య జరిగిందని పోలీస్ యంత్రాంగం నిర్ధారించింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎటు పోతుంది? అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? హత్యాంధ్రప్రదేశ్గా మారుతున్న ఏపీ ఆడవారికి రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు, చదువుకుంటున్న పిల్లలకు కూడా రక్షణ లేదు, పేద ప్రజలకు రక్షణ లేదు. మొత్తానికి మైనార్టీలకు రక్షణ లేదు. ఎన్ని జరుగుతున్నా ఈగ కూడా వాళ్ళనివ్వమంటున్న కూటమి నాయకులు. ముఖ్యంగా ఒక డిబేట్లో మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు ఈ విధంగా అంటున్నారు, లోకేష్ బాబు అప్పుడే చెప్పినారు ఈ మైనార్టీల పైన ముస్లింల పైన ఈగ కూడా వాళ్ళనివ్వమని. అయ్యా ఫారూక్ షిబ్లీ గారు ఇప్పుడు చెప్పండి, కెనగారిన వర్గాజ్ఞలపై, ముస్లింలపై, ముస్లిం సమాజంపై, మైనార్టీలపై ఈ విధంగా హత్యాచారాలు జరుగుతుంటే ఏమనాలి? స్వర్ణాంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారుతున్నది. ఏవైతే మృగాలు అత్యాచారం చేసినారో, అనగా కులవర్ధన్ అనే నిందితుడు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చైతన్య నవోదయ హాస్టల్లో వార్డెన్గా ఉంటున్న ఆ నిందితుడికి, హాస్టల్ యాజమాన్యానికి శిక్ష వేయాలి. అరెస్ట్ కంప్లైంట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని కోరడం జరుగుతున్నది. ఎంత జరుగుతున్నా ఈగ కూడా వాళ్ళనివ్వమంటుంటే ఆశ్చర్యానికి కలగవేస్తున్నది. ఎప్పుడు దొరుకుతుంది న్యాయం? ఎప్పుడు దొరుకుతుంది సామాన్య ప్రజలకు న్యాయం, ఆడబిడ్డలకు న్యాయం, చదువుకుంటున్న
బాలికలకు న్యాయం, హత్యానికి గురైన తౌషీక్ 11 ఏళ్ల బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులని ఎప్పుడు న్యాయం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. అదేవిధంగా కోరడం ఏమంటే, ఎటువంటి మృగాలకు తక్షణమే రిమాండ్కి పంపి తగిన చర్యలు తీసుకొని రిమాండ్కి పంపాలి. వారు కూడా శిక్ష అనుభవించాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ మొహమ్మద్ జాకిర్ హుస్సేన్ మౌలానా ఇమాము ఖతీబ్ అమ్జదియా మస్జిద్ కడప నుండి డిమాండ్ చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.